ఖమ్మం జిల్లా నాయకులు ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షులు సుభాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రియమైన ప్రజలారా, ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి భూమి భుక్తి విముక్తి కోసం సాగుతున్న పోరులో ఆనాడు రాయల సుభాష్ చంద్రబోస్ గారు డిగ్రీ విద్యాభ్యాసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నటువంటి పొజిషన్లో ఒక అగ్రకులంలో పుట్టినటువంటి నాయకుడు రాయల సుభాష్ చంద్రబోస్ గారు రవి గారు ఆ రోజు ఈ దేశంలో మార్పు రావాలని చెప్పేసి పేద ప్రజలు బాగుపడాలని చెప్పేసి ఉద్దేశంతో చదువుతున్న కాలంలోనే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సరిగ్గా 49 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంతో ఆహర్నిశలు కృషి చేసి ఇక్కడ అనేక సమస్యలు సాధించుకోగలిగినాం. రవణ నాయకత్వంలో కొన్ని లక్షల ఎకరాల పోడు భూములు కూడా పేద ప్రజలకు దక్కిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కొన్ని గ్రామాలను నిర్మించడంలో కూడా రవణ కీలక పాత్ర పోషించారు. అటువంటి మహానాయకుడు ఈరోజు మన మధ్యలో లేకపోవడం అంటే చాలా లోటుగా ఉంది. అదేవిధంగా ఈరోజు 10 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఇవాళ రాయల సుభాష్ చంద్రబోస్ గారికి తిరుమలాపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీ జిల్లా కమిటీ నుంచి కూడా వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం.